గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరి తెగించారు. కొద్ది రోజుల క్రితం మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో రెచ్చిపోయిన ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు మామిళ్లపల్లిలో దారుణానికి ఒడిగట్టారు. సూదా సముద్రయ్య అనే రైతుకు చెందిన గోడౌన్లో ఆ గ్రామంలోని రైతులు మద్దతు ధర లేకపోవడంతో మొక్కజొన్నను నిల్వ పెట్టుకున్నారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు ఈ గోడౌన్ అంబటి మురళీకృష్ణ దేవినని వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ జెండాలను తెచ్చి మొక్కజొన్న బస్తాలపై పడేస్తూ హై డ్రామా సృష్టించారు. గోడౌన్కు అంబటి మురళీకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని అక్కడున్న రైతులు చెబుతున్నా టీడీపీ నేతలు పట్టించుకోకుండా వాళ్లపై దాడి చేసి అరాచకం సృష్టించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తెలుగుదేశం గోండాలు బరి తెగించారు. పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లిలో అంబటి మురళీకృష్ణ, ఈ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు సంబంధించిన మొక్కజొన్న బస్తాలంటూ గోడౌన్ను పగలగొట్టి లోపలికి అక్రమంగా జరపడి విధ్వంసం సృష్టించారు. అసలు ఈ మొక్కజొన్న బస్తాలు ఎవరివో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకున్నాం. పెద్దనా ఎవరి మా రైతులేనండి, మేము వేసుకున్నామండి. ఇది సోదా సంవత్సరం. ఇది అయితే మేము అద్దిచ్చి 20 రూపాయలు ఒక మూటకే వేసుకున్నామండి. మేము రైతులమే, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇది అంబటి మురళీకృష్ణ గారిది కాదు, ఇది సోదా సంవత్సరిత గోడెం జరిగింది. అదండి పొలం మీద కూడా ఉండే, ఇంకా తెచ్చి చేసుకోవాలి మేము. ఈ మధ్య రౌడీజంగా వచ్చి వాళ్ళు అల్జర్ చేశారండి. ఇక్కడ శాసి సట్ర పగలగొట్టారు. అంతేగాని ఇది అంబటి మురళీకృష్ణ గారిది కాదు. ఎవరైనా మాయగూడ మురళి గారు లేదండి, మాయగూడ ఉండే. నా పేరు సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్ అండి, అది మామూలపల్లి. మేము కొంత పాప్కాన్ వేసుకున్నామండి, పాప్కాన్ అమ్ముకున్నాము. ఏమో రేట్ లేదండి, పైన వర్షాలు అనుకూలం సరిలేదు. లేదు ఇప్పుడు అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ ఏమో 2400 ఇచ్చారు, ఇడిగానేమో ఇప్పుడు 1810 కొంటున్నారు. మొన్నటిదాకా 1650 1700 ఉంది. సరే ఇప్పుడు కాస్త రేట్ వచ్చి నాకు అమ్ముకుందాంలే అని చెప్పని మాకు ఈయన గోడ ఖాళీగా ఉందని చెప్పని టిక్కి 20 రూపాయల కాడికి ఈ సంవత్సరం 20 రూపాయలని ఈయన ఒక్కడే కాదండి, మా ఊళ్ళో ఉన్న గూడాలన్నీ 20 రూపాయలు 22 రూపాయల కాడికి ప్రతి గూడెం వాళ్ళు వేపించుకుంటున్నారండి. ఇవన్నీ మీవి కావు, మురళీకృష్ణ గారు కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు కానీ ఆయనే ఇక్కడ కొని పెట్టారని టీడీపీ వాళ్ళు హడావిడి చేసినట్టున్నారు. అసలు మురళీకృష్ణ గారికి గూడానికి గింజలకి అసలు ఎట్టి సంబంధం లేదండి. పరిస్థితి ఏమనంటే దారుణంగా ఎవరన్నా అయితే ఇప్పుడు ఆయన సోదా సావంత్రి గారు వచ్చి నాది గూడెం అంటున్నా కానీ ఆయన కొట్టారు. ఈ అంబటి వెంకటేశ్వర గారు పడిపోయాడు. ఈయన హార్ట్ పేషెంటే, ఆయన హార్ట్ పేషెంటే. నేను పొలంలో ఉన్నాను, అప్పుడే వచ్చాను. వచ్చి చూసి వచ్చేతాలకే దడ చేస్తాడు. ఏమ్మా మీ ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 4 ఎకరాలు మాది వేసుకున్నామండి. 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం, కొన్ని తెచ్చి వేసుకున్నాం, కొన్ని ఇంకా పలానే ఉండయి. అవి ఇయ్యాలి ఆగిపోయినాయి. లేకపోతే ఈ వానలకు తీసుకొచ్చి వేసుకుందాం, గుండె పేషెంట్. అందుకని మేము కత్తి నిల్వ చేసుకొని ఇదిగో మళ్ళీ పచ్చతాడు బంగారు తాడు కూడా సూత్రాలు కూడా పెట్టుకొని మేము చేసుకుంటున్నామండి. మరి ఆ నరేంద్ర గారు పంపించారని నరేంద్ర గారు బ్యాచ్ ఇవ్వచ్చు, రౌడీ బ్యాచ్ ఇవ్వచ్చు, ఇవన్నీ పగలు కొట్టి రాడ్లు వేసి గుండె పేషెంట్ను కొట్టి ఇదిగో ముసలమ్మను కొట్టి పడేసి సోదా సంవత్సరి గారిని ఆయన్ని 15 మంది వచ్చి కొట్టి మమ్మల్ని అందరూ నెట్టేసి ఇది ఆడాళ్ళు ఏంది ఇది నరేంద్ర గారు పంపించిన పనేగా ఇది. మరి ఎవరు పంపించారు? మా ఒడ్డు మా మొక్కజొన్నల పరిస్థితి ఏంది? మరి రైతులు ఏమైనా ముందు దాగి చచ్చిపోవాలా లేకపోతే ఏంది? మా పార్టీలు మాకు పొలమటం ఏంది? మా అమ్మటి మురళీకృష్ణ గారికి ఏ సంబంధం లేదు అసలు. ఆయనది ఇది కానే కాదు. ఈ గూడెం అయిందే, ఈ సరుకు అయింది అంటున్నారు. ఎవరు గూడెం అయింది కాదు, సరుకు అయింది కాదు. అన్న వాళ్ళని ప్రమాణకం చేసి చెప్పమని మేము ఇక్కడ ప్రమాణకం చేసి చెబుతాం. మరి ఇందాక వాళ్ళు టీడీపీ వాళ్ళంతా ధర్నా చేశారు ఇక్కడ అయిందే అని. మరి ధర్నా అంతే మమ్మల్ని కొట్టిపడేశారు. అయింది కాదని అంటుంటే మమ్మల్ని అందరిని కొట్టారు. ఇప్పుడు 2 చచ్చిపోయేవాళ్ళు. ధూళిపాళ్ల నరేంద్ర వచ్చి మా 2 ప్రాణాలు ఆడాళ్ళ ఏం చేయాలని, మగాళ్ళని చచ్చిపోతే ఏం చేయాలి మేము ఆడాళ్ళమే. ఇది మటుకి ధూళిపాళ్ల నరేంద్రకి డౌనే. మొక్కజొన్న నిల్వలు ఉంచాము. ఇక్కడ పూర్తిగా మొక్కజొన్నకు మద్దతు ధర లేదు. దాంతో పాటుగా వర్షం ఉండటంతో కల్లాలోని మొక్కజొన్న గోడంలో నిల్వ ఉంచుకుంటే ఇవి మొక్కజొన్న అంతా మురళీకృష్ణ అనుచరులవి, మురళి అంటూ వచ్చి దౌర్జన్యం చేశారు, మా పైన దాడి చేశారు. పూర్తిగా రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రైతులు. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, మామిళ్లపల్లి.